నంద్యాల జిల్లా బనగానపల్లెలో బిగ్ టీవీ అమేలియా ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఉచితంగా జరిపారు. బిగ్ టీవీతో కలిసి ఇలాంటి మెడికల్ క్యాంపులు జరపడం సంతోషంగా ఉందన్నారు అమేలియా ఆసుపత్రి నిర్వాహకులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. బిగ్ టీవీ వార్తలనే కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూను కూడా హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడి బిగ్ టీవీ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేస్తుంది. అయితే మనం విజువల్లో చూసేటటువంటి ప్రస్తుతం బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో బిగ్ టీవీ చేపట్టినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపుకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉంది. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యం ఇటు బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి కార్డియో స్పెషలిస్ట్తో పాటు ఇటు జనరల్ సర్జన్ కావచ్చు, జనరల్ సంబంధించినటువంటి పీడియాట్రిక్ కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి నిపుణులైనటువంటి డాక్టర్లతో ఈ యొక్క క్యాంపును కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఉండేటటువంటి క్యాంపుకి హాజరైనటువంటి సిఐ మంజునాథ్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఈ యొక్క క్యాంపు ఎలా ఉంది? క్యాంప్ అనేది చాలా పేద ప్రజలకు చాలామందికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. నేను కూడా ఇప్పుడే ఈ క్యాంపుకు వచ్చి సందర్శించడం జరిగింది. ఈ క్యాంపులో చూస్తే నేను కూడా అంటే చెక్ చేయించుకోవడం జరిగింది. ఏ విధంగా ఉంటుందని ఒకసారి చెక్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా చాలా బాగా బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, ఈసీజీ చేస్తున్నారు, మరియు బీపీ చెక్ చేస్తున్నారు. 40 years దాటిన తర్వాత ప్రతి వ్యక్తి అప్పుడు 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే మనకు ముందే కొన్ని ఏవైతే అక్యూట్గా వచ్చేటి సమస్యలు ఉంటాయో వాటిని సిమ్టమ్స్ ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మెగా మెడికల్ క్యాంపులు బిగ్ టీవీ కండక్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు అందుబాటులో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్గా కూడా ఈ క్యాంపులు రావడం వల్ల ప్రజలకు వైద్యం చాలా ఈజీగా అందుబాటులో దొరుకుతుంది. దానివల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్యాంపు పెట్టడం ద్వారా బిగ్ టీవీకి కూడా ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి బిగ్ టీవీ యజమానికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ప్రజలకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. ఈ క్యాంపు చాలా బాగా నడుస్తుంది, బాగుంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ క్యాంపు ఎలా ఉంది? ప్రజలకు ఎలాంటి మెలుగు? ముందుగా చెప్పుకోవాలంటే బిగ్ టీవీ వాళ్లకు మరియు అదేవిధంగా ఎమ్మెల్యే హాస్పిటల్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మధ్యతరగతి వాళ్లకు ఈరోజు వైద్యం చాలా భారంగా మారింది. ఆ భారంగా మారిందనడానికి సూచనలు మన బిగ్ టీవీ వాళ్ళు మనకు బనగానపల్లి పట్టణంలో తెచ్చారు. అదేవిధంగా ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యలు వస్తే మన షుగర్ అయినా, బీపీ అయినా, మరి తర్వాత గుండెకు సంబంధించిన వ్యాధులైనా, మరి అదేవిధంగా ఈ వ్యాధులను ఎలా చూసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేది అమేలియా హాస్పిటల్ వాళ్ళు చాలా చక్కగా ప్రజలతో మమేకమై వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతూ వివరిస్తూ ఏ ఆరోగ్య సమస్యలకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరిస్తున్నారు. వచ్చేటటువంటి పేషెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉన్నారు, ఎలా ఉందంటారు క్యాంప్? అదే అండి, మామూలుగా ఇప్పుడు హార్ట్కి సంబంధించి అయితే పేషెంట్స్ కంప్లైంట్స్తో వస్తున్నారు, చెస్ట్ పెయిన్ కంప్లైంట్తో వస్తున్నారు. వాళ్ళకు తెలియదు అనమాట, అది మామూలుగా కడుపులో మంట అని వస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఈసీజీ చేస్తే బయటపడుతున్నాయి. అంటే తెలియకుండానే హార్ట్ పేషెంట్స్ కూడా కొంతమంది ఈ క్యాంప్ చేయడం వల్ల వాళ్ళకు ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది ఈ క్యాంప్ చేయడం వల్ల. ఎలా ఉందంటారు సార్? అంటే ఒక టీవీ ఛానల్తో ఒక హాస్పిటల్ ఇలాంటి క్యాంప్ ఏర్పాటు చేయడం ఎలా ఉంది? ఇవి రెగ్యులర్గా అరేంజ్ చేస్తే పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల హాస్పిటల్స్ కూడా కొంచెం అంటే మంచి సర్వీస్ ఇవ్వడానికి చూస్తాయి. అదే ప్రధానంగా కార్డియో సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా అంటే పెద్ద వయసు పైబడిన వారికి వస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, అంటే పుట్టినటువంటి పిల్లల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఎలా ఫేస్ చేయాలి? ఎందుకు ఇదంతా అంటే ఉండేటటువంటి నేచర్ కావచ్చు, ఫుడ్ ప్రభావం అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చాలామంది స్మోకింగ్కి బాగా అలవాటు పడ్డారు. తర్వాత
ఇంకొకటి వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ తొందరగా వస్తుంది. ఈ రెండు ఫ్యాక్టర్సే మెయిన్గా హార్ట్ డిసీజెస్ రావడానికి కారణం. ఇవి రెండు మనం అంటే ఈ స్మోకింగ్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేసి డయాబెటీస్ అనేది కంట్రోల్ పెట్టుకుంటే హార్ట్ డిసీజ్ అనేటివి చాలా అంటే తగ్గించే దానికి మనం కృషి చేయొచ్చు. క్యాంప్ అంటే జనరల్గా అన్ని కేసులు వస్తూ ఉంటాయి. సో మోర్ కామన్గా ఎల్డర్లీ పీపుల్ వచ్చేది అంటే కామన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వస్తారు, లేకపోతే జనరలైజ్ బాడీ పెయిన్స్ అంటే యూజువల్ ఆస్టియోపోరోసిస్ అలాంటి కేసులు వస్తారు. యూజువల్లీ మేము చూసే కేసులు అంటే గ్యాస్ట్రిక్ అంటే డిస్పెప్సియా అంటాం. సో డిస్పెప్సియా కేసు అంటే యూజువల్లీ అబ్డామినల్ బ్లోటింగ్ అంటే కడుపులో మంట, లేకపోతే గుండెలో మంట, థ్రోట్ పెయిన్, సో ఇలాంటి, లేకపోతే మోషన్స్ ప్రాబ్లము, లూజ్ టూల్స్, లేకపోతే కాన్స్టిపేషన్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే బ్లీడింగ్ పర్ రెక్టమ్, ఇలాంటి కేసు యూజువల్ వస్తుంటాయి. లేకపోతే క్రానిక్ వామిటింగ్, లేకపోతే క్రానిక్ లూజ్ టూల్స్ వచ్చే పేషెంట్స్, సో అలాంటి కేసు కామన్గా వస్తుంటాయండి. సో అలాంటి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసిన తర్వాత ఏమైనా ఇంటర్వెన్షన్స్ కావాలంటే ఎండోస్కోపీ లేకపోతే కొలోనోస్కోపీ అవన్నీ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో జనరల్గా మీరు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అంటే ఒక టీవీ ఛానల్ ఇలాంటి క్యాంపు ఏర్పాటు చేస్తుంది, ఎలా ఉందంటారు? అంటే గతంలో ఏదన్నా చేశారా? ఇలాంటి క్యాంపులు చాలా ఎక్కువ జరగాలండి. జరుగుతూ ఉంటే జనాలకి కూడా యాక్చువల్లీ ఇంకా అంటే ఎస్పెషల్లీ రిమోట్ ప్లేసెస్లో ఇంకా జనాలకి తెలియదు అంటే ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేస్తారు, ఏమేమి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, సో వాళ్ళకు కూడా తెలిసి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ స్టవ్ అంటే ఇక్కడ ఇంకా ఎవాల్వింగ్ సబ్జెక్ట్ అది, సో వాళ్ళకి ఇంకా అంత ఐడియా ఉండదు. సో జస్ట్ నార్మల్ ఏదో రొటీన్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ తీసుకుంటుంటారు, తర్వాత జస్ట్ అలాగే ఉంటుంది, క్రానిక్ అలాగే సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒకసారి ఇక వస్తే సో మేము రెగ్యులర్ ఇంటర్వెన్షన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసి సో వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లం ఏదో కనిపెట్టి నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నవే డేస్లో కూడా గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లము చాలా యువతలో కావచ్చు లేదా వయసు పైబడిన వారిలో కూడా తరచుగా ఎక్కువగా వస్తుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క తినే పదార్థాలు కూడా కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. బయట తినేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోయినారు, ఇంట్లో తినేవాళ్ళ కన్నా బయట తినేవాళ్ళు చాలా ఎక్కువ. సో దాంట్లో అన్ని టేస్టింగ్ సాల్ట్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు, సోడా కామన్గా యూస్ చేస్తారు. ఇంకొకటి ఇండియాలో H. pylori ఇన్ఫెక్షన్ అంటాం. H. pylori ఇన్ఫెక్షన్స్ చాలా కామన్, అరౌండ్ మోర్ దెన్ 60 to 70% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఎస్పెషలీ అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేసి దానికి టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు కొంచెం క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జస్ట్ బ్లైండ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా ఒక టెస్ట్ దానికి తగ్గట్టుగా ఒక టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి క్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మొత్తంగా బిగ్ టీవీ చేపట్టినటువంటి మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో, మెడికల్ క్యాంప్కి విశేష స్పందన లభించింది అని చెప్పి కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉండేటటువంటి కార్డియో కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి గ్యాస్ట్రిక్ జనరల్ సంబంధించినటువంటి వైద్యులు కూడా ఇక్కడికి చేరుకొని ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే బిగ్ టీవీ చేపట్టేటటువంటి మెడికల్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి వారికి ఉపయోగకరంగా ఉండాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్.